2023వ సంవత్సరం అక్టోబర్లో అమెరికాలోని డల్లాస్లో జరిగిన మొదటి మెగా మెడిటేషన్ సమితి సమావేశంలో ఈ పిరమిడ్ గురించి ప్రకటించారు. ఈ క్రమంలో 2024వ సంవత్సరంలో ఈ పిరమిడ్ కోసం 41 ఎకరాల స్థలాన్ని సేకరించారు. అనంతరం 2024వ సంవత్సరం మార్చి 3వ తేదీన పరిపత్రి ఒమేగా వరల్డ్ మెడిటేషన్ సెంటర్ నిమిత్తం భూమి పూజ చేశారు. 2024 సెప్టెంబర్ 16 నుంచి 19వ తేదీలలో మాతా స్వర్ణమాల పత్రి పరిపత్రి ఈ స్థలాన్ని పరిశీలించగా ఒమేగా పిరమిడ్ నిమిత్తం స్వర్ణమాల పత్రి భూమి పూజ చేశారు. ఈ క్రమంలో మొత్తం 2 పిరమిడ్ల నిర్మాణం చేపట్టారు. వీటిలో ఒకటి 45x45 కొలతలతో ఉన్న ఆల్ఫా పిరమిడ్ కాగా రెండవది 180x180 కొలతలతో ఉన్న ఒమేగా పిరమిడ్. సమైక్యత మరియు కరుణతో కూడిన జీవనమే లక్ష్యంగా రూపొందించనున్న ఈ మహత్తర ఒమేగా పిరమిడ్ ఉత్తర అమెరికాను ఆధ్యాత్మికంగా తీర్చిదిద్దడంతో పాటు ఉత్తర అమెరికా ప్రజలను ధ్యానం పట్ల ఆకర్షితులను చేసి వారిని ధ్యానులుగా మార్చాలన్న లక్ష్యంతో నిర్మించనున్నారు. పత్రిజీ కలల రూపమైన ధ్యాన శాకాహార పిరమిడ్ జగత్ నిర్మాణమే లక్ష్యంగా రూపొందనున్న ఈ అపూర్వ నిర్మాణంలో భాగంగా నిత్యాన్నదాన సేవ కోసం అన్నపూర్ణ భవన్, కాన్ఫరెన్స్ సెంటర్, లైబ్రరీ, స్త్రీ పురుషులకు ప్రత్యేక డార్మెటరీస్ నిర్మాణానికి సన్నాహాలు చేస్తున్నారు. అలాగే మ్యాజికల్ ఎర్త్ పేరుతో ఉన్న ఓ ఎన్జిఓ సంస్థ ఆధ్వర్యంలో ఒమేగా వరల్డ్ మెడిటేషన్ సెంటర్ కార్యకలాపాలను నిర్వహించనుంది. ఈ మెగా ఒమేగా పిరమిడ్ నిర్మాణంతో ఈ ప్రాంతం ఓ పర్యాటక ప్రాంతంగా మారి ఆ క్రమంలో లక్షలాది మంది దేశ విదేశీ పౌరులను ధ్యానం వైపు ఆకర్షితులను చేస్తుందన్న ఆశయంతో దీని నిర్మాణం చేపట్టారు. ఈ క్రమంలో గత నవంబర్ 11వ తేదీన పత్రిజీ జయంత్యోత్సవాలను కూడా ఇక్కడ నిర్వహించారు. ఇదిలా ఉండగా ఉత్తర అమెరికాలో ఒమేగా పిరమిడ్ నిర్మాణం జరుపుకుంటుందని పత్రిజీ 2016వ సంవత్సరంలోనే ప్రకటించడం, నేడిప్పుడు ఇక్కడ మెగా పిరమిడ్ నిర్మాణం చేపట్టడం ఆ మహనీయుని దూరదృష్టికి నిదర్శనంగా పేర్కొనవచ్చు. ఈ విశ్వంలో శాంతి, సామరస్యతతో కూడిన హింసారహిత జీవనాన్ని అందించే కృషిలో భాగంగా రూపుదిద్దుకోనున్న ఈ మహోన్నత కట్టడం పిఎస్ఎస్ఎం స్ఫూర్తికి ఓ సజీవ తార్కాణంగా నిలిచింది. ఇంత అద్భుతమైన ఒమేగా వరల్డ్ మెడిటేషన్ సెంటర్ నిర్మాణంలో సహకరిస్తున్న వారికి మరియు మ్యాజికల్ ఎర్త్ ఎన్జిఓ సభ్యులకు మా హృదయపూర్వక కృతజ్ఞతలు. మీ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్, పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ హైదరాబాద్ మరియు పిఎంసి. వావ్, గట్టిగా చప్పట్లు. ఒమేగా వరల్డ్ మెడిటేషన్ సెంటర్ టీం సభ్యులందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ మరొక్కసారి గట్టిగా చప్పట్లు. మరి ఇంత గొప్ప ప్రాజెక్టు నిర్వహిస్తున్న ఒమేగా వరల్డ్ మెడిటేషన్ సెంటర్ నిర్వాహకులు శ్రీహరి శర్మ గారిని, అదేవిధంగా పిఎంసి ప్రతిక్షణం సత్యదర్శనం మేనేజింగ్ డైరెక్టర్ ఆనంద్ కుమార్ గారిని సవివరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ప్లీజ్ వెల్కమ్ ఆన్ ద డయాస్ సర్. ఒక్కసారి గట్టిగా చప్పట్లు. అందరికీ నమస్కారం. ఇందాక మీరు చూసిన ఈ ఒమేగా పిరమిడ్ ఎలా ఉంది? దిస్ ఈజ్ ఏవి. ఇది ఈ భూమి మీద సాక్షాత్కరించుకోబోతోంది. 2016 సంవత్సరంలో పత్రి సార్ టెక్సాస్ స్టేట్లో డాలస్లో ఒక బ్యూటిఫుల్ మెగా పిరమిడ్ వస్తుంది అని చెప్పారు. ఆ పిరమిడ్ను ఈ భూమండలంలోకి తీసుకురావడానికి ఒక ప్రాణం దానికోసం అహర్నిశలు ఆ పిరమిడ్ కోసమే పరితపిస్తోంది. ఆ ప్రాణం ఎవరంటే మీ ముందు నిల్చున్న శ్రీహరి శర్మ గారు. గట్టిగా చప్పట్లు కొడదాం ఈ మాస్టర్కి. ఈయన అమెరికాలో టెక్సాస్ స్టేట్లో వీరి కుటుంబం
ఉంటారు. హోల్ ఫ్యామిలీ ఎంత డెడికేటెడ్గా వర్క్ చేస్తారంటే మాటల్లో చెప్పలేం. ఒక వ్యక్తి తలుచుకుంటే చాలు, ఆ వ్యక్తి ఏమైనా చేస్తాడు. దానికి ఒక ప్రత్యక్ష నిదర్శనం శ్రీహరి శర్మ సార్. గట్టిగా చప్పట్లు కొడదాం ఈ మాస్టర్కి. ఒక మాస్టర్ తలుచుకున్నాడు, ఈరోజు ఆ పిరమిడ్ను తీసుకురాబోతున్నారు. అక్కడ దాదాపు ల్యాండ్ అంతా వీళ్ళు అక్వైర్ చేసేశారు. ఇప్పుడు నెక్స్ట్ నిర్మాణం చేసుకోబోతున్నారు. మాస్టర్స్, ఇటువంటి మాస్టర్ అమెరికా నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ 119 స్టాల్ నెంబర్, ఆ స్టాల్లో దానికి సంబంధించినటువంటి బ్రోచర్సు అన్నీ ఉన్నాయి, మీరు తీసుకోవచ్చు. అండ్ అమెరికా నుంచి ఇక్కడికి ఆ ఒమేగా పిరమిడ్ గురించి తెలియజేయడానికి ఆయన అమెరికా నుంచి స్వయంగా ఇక్కడికి వచ్చారు. ఆ మాస్టర్కి మనం వెల్కమ్ చెప్తూ ఆయన మెసేజ్ తీసుకుందాం. థ్యాంక్ యూ ఆనంద్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ ఆల్ ద మాస్టర్స్, థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. సో పత్రిజీ ఆశయం ధ్యాన జగత్, శాకాహార జగత్ అండ్ పిరమిడ్ జగత్. సో ప్రపంచం మొత్తం ధ్యానమయం కావాలి అంటే సో మెడిటేషన్తో పాటు మనకు పిరమిడ్ టెక్నాలజీని పత్రిజీ అందించారు. పత్రిజీ మనకు ఈ పిరమిడ్ టెక్నాలజీని అందించే కంటే ముందు మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి అందరికీ పిరమిడ్స్ అంటే అపోహలు ఉండేటివి. కానీ పత్రిజీ ఈ పిరమిడ్స్ అనేటివి ధ్యానం కొరకు మాత్రమే తీసుకురాబడ్డ మహా కట్టడాలు అని, జస్ట్ ఏదో ఫిజికల్ స్ట్రక్చర్స్ కాదు, ఇవి మహా శక్తివంతమైన క్షేత్రాలు అని మనకు అందరికీ ఈ పిఎస్ఎస్ఎం మూమెంట్ ద్వారా ఆ జ్ఞానాన్ని అందించారు. సో ఈ పిరమిడ్ జగత్ విజన్లో భాగంగా సో అంటే మనకు ఇండియాలో ఎన్నో పిరమిడ్స్ వచ్చాయి. అసలు మేబీ 40,000+ పిరమిడ్స్ ఆల్రెడీ మనకు ఇండియాలో వచ్చాయి. అయితే సో ధ్యానం కూడా ఎంతో ప్రచారం జరిగింది ఇండియాలో. సో ఇలా ప్రపంచం మొత్తం ధ్యానమయం కావడానికి సో ఇలాంటి అంటే ఇప్పుడు కర్తాల్ లాంటి మహా పిరమిడ్ నార్త్ అమెరికాలో కూడా వస్తే సో ప్రపంచం మొత్తం చాలా శీఘ్రంగా ధ్యానమయం అయిపోతుంది. సో అమెరికాలో ఏది జరిగినా కానీ దాని ఎఫెక్టు వరల్డ్ వైడ్ ఉంటుంది. సో అలాగే ఈ ఒమేగా పిరమిడ్ లాంటి మహా పిరమిడ్, మెగా పిరమిడ్ అమెరికాలో వస్తే సో అమెరికా మొత్తం పిరమిడ్ల మయం అయిపోతుంది, ధ్యానమయం అయిపోతుంది. సో అందుకనే సో ఆ పత్రిజీ విజనే మనందరి విజన్. సో మనమందరం ఆహర్నిశలు పత్రిజీ విజన్ కొరకే పనిచేస్తున్నాము. సో దాంట్లో భాగంగానే ఈ ఒమేగా పిరమిడ్ గురించి ఆలోచించడం జరిగింది. అన్ని సో ఆనంద్ సార్ చెప్పినట్టు సో ల్యాండ్ అక్విజిషన్ అయిపోయింది. సో అన్ని కన్స్ట్రక్షన్కి రెడీగా ఉంది. సో ఎన్ని ఎకరాలు అక్వైర్ చేశారు? సో ఈ క్షేత్రం కొరకు 41 acres 41 ఎకరాలు ఆల్రెడీ అక్వైర్ చేయడం జరిగింది. ఇంకా కొంత ఎకరేజ్ కూడా ఈ ఒమేగా ప్రాజెక్టు కొరకు అందించబడుతుంది. సో ఫస్ట్ ఒకటి 45/45 ఆల్ఫా పిరమిడ్, ఇక్కడ పార్వతీ పిరమిడ్ లాగా ఒకటి ఆల్ఫా పిరమిడ్ రాబోతుంది. అది కాగానే ఇమ్మీడియట్గా ఒమేగా పిరమిడ్ 180/180 సో కర్తాల్ లాంటి మహా దివ్య క్షేత్రం అక్కడ కూడా డాలస్ నగరంలో వెలవబోతుంది. సో సో పిఎస్ఎస్ఎంలో వచ్చే ప్రతి ఒక్క పిరమిడ్ మన అందరి పిరమిడే, అది మనందరి ప్రాజెక్ట్ అది. సో మనం ప్రతి ఒక్కరము దాని కొరకు కృషి చేయగలుగుతాము. సో మీరు, మీ బంధువులు, మిత్రులు, సో కొడుకులు, బిడ్డలు, కోడళ్ళు ఎవరు అమెరికాలో ఉన్నా కానీ వాళ్ళందరికీ ఈ ఒమేగా పిరమిడ్ గురించి తెలియజేయండి. సో మనం ప్రతి ఒక్కళ్ళము ఈ ఒమేగా పిరమిడ్లో భాగస్వాములము అవుదాం. సో ఈ మహా శక్తి క్షేత్రాన్ని ఈ భూమి మీదకి తీసుకొద్దాం. సో మీ అందరి సహకారం దీంట్లో ఉంటుందని నేను కోరుకుంటున్నాను. సో ఈ మెగా పిరమిడ్కి మహానుభావులు ఎంతోమంది అంటే తమ శక్తిని ధారపోస్తున్నారు. అందులో భాగంగానే ఆనంద్ కూడా చాలా ఘనంగా ఈ పిరమిడ్ గురించి చాలా బ్రహ్మాండంగా వర్క్ చేస్తున్నాడు. థ్యాంక్ యూ సో మచ్ ఆనంద్. సో పిఎంసి ఛానల్కి తర్వాత ఆనంద్కి సో ఈ సందర్భంగా నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఆనంద్. అలాగే మాస్టర్స్, ఇండియాలో ధ్యాన ప్రచారం చేయడం చాలా సులభం, కానీ అమెరికాలో ధ్యాన ప్రచారం చేయడం చాలా చాలా కష్టం.
కానీ ఈయన జాబ్ చేస్తున్నారు, పెద్ద జాబ్ చేస్తున్నారు. ఆయన జాబ్ తను చేసుకుంటూ అన్ని పనులు వాళ్ళే చేసుకుంటారు ఇంట్లో. ఇక్కడ ఇండియాలో మనకు వర్క్ చేయడానికి మనుషులు ఉంటారు, కానీ అమెరికాలో వాళ్ళ పని వాళ్ళు చేసుకోవాలి. అన్నీ చేసుకుంటూ ఇటువంటి పెద్ద ప్రాజెక్ట్ను ఆయన తీసుకురాబోతున్నారు. ఆయన ఎంటైర్ టీం, ఆయనతో పాటు ఉన్నటువంటి ట్రస్టీలు అందరికీ ఒకసారి గట్టిగా చప్పట్లు కొడతాం. ఇక్కడ 60 మంది చేసే పని అక్కడ 6 మందే చేయాలి, ఎందుకంటే అక్కడ కాస్ట్ అలా ఉంటుంది. సో అంత వర్క్ చేస్తున్నారు ఈ మాస్టర్లు. అలాగే వీరి కుటుంబానికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఒమేగా వరల్డ్ మెడిటేషన్ సెంటర్ ద్వారా ఎన్నో రకాల సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి శ్రీహరి శర్మ గారిని, అదేవిధంగా ఆనంద్ కుమార్ గారిని పత్రిజీ ధ్యాన మహాయాగం వేదికపై చిరు సన్మానం ద్వారా సత్కరించుకుందాం. మ్యూజిక్ ప్లీజ్.